మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర కోస్తాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కాగా అల్లూరి, ఉభయ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మరొక వాయుగుండం ముప్పు వచ్చి పడిన నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే వరదలతో అతలాకుతలమవుతున్న ఆంధ్రప్రదేశ్ మరో పక్క నుంచి విపరీతమైనటువంటి వరద నీరుతో అతలాకుతలమవుతున్న నేపథ్యం. కేవలం మహానగరాలు కూడా నీట మునిగినటువంటి నేపథ్యం. మరొక వాయుగుండం ప్రభావంతో కూడా రానున్న 48 గంటల్లో కూడా తీవ్రమైన వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే కృష్ణా పరివాహక ప్రాంతాలు, అదేవిధంగా పొడమేరుకున్నటువంటి ఉప్పు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు అనేక ఏదైతే ఇప్పుడు సహాయ చర్యలో ఉన్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే పొడమేరు కూడా ఇంకా పొంగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరో పక్క నుంచి కృష్ణకి పై ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతో కృష్ణా నదికి ఇప్పటికే వరద నీరు భారీగా వచ్చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువరకు 2 లక్షల క్యూసెక్ల కృష్ణా నదికి వాటర్ ఉంది. మరో 3 లక్షల క్యూసెక్ 3 లక్షల పైన క్యూసెక్ల వాటర్ కృష్ణా నదికి వచ్చి చేరిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే వాయుగుండ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలోనే మరో 48 గంటల్లో 150 నుంచి 200 వరకు 200 మీటర్ల వరకు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఉత్తరాంధ్రపై భారీ తుఫాను రానున్న నేపథ్యం కూడా భారీ తుఫాను నేపథ్యంలో కూడా రానున్న 48 గంటల్లో శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అదేవిధంగా గోదావరి తీరాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం కూడా ఉందని చెప్పిన వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే మరి వాయుగుండ ప్రభావంతో ఇప్పటికే విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో నిన్నటి నుంచి కూడా భారీ వర్షం కురుస్తున్న నేపథ్యం ఉంది. కొన్ని లోతట్టు ప్రాంతాలు, రోడ్లన్నీ కూడా జలమయమైన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ మార్నింగ్ శశిరేఖ. విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అయితే మాత్రం హెచ్చరికలు జారీ చేసిందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారిందని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం
స్పష్టం చేసింది. అయితే దీని కారణంగా మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళవద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే గత రాత్రి నుంచి కూడా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అసలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి విశాఖలోని లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయ్యాయి. ఉత్తరాంధ్ర మొత్తం కూడా భారీ వర్షాలు అయితే మాత్రం రాత్రి నుంచి కూడా నమోదవుతూ వస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖ తీరంలోని ఏర్పడినటువంటి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి వాయుగుండం అల్పపీడనంగా మారి దీని ప్రభావంతో రాష్ట్రం మొత్తం విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా అమరావతి హెచ్చరికలు వాతావరణ శాఖ అధికారులు, అదేవిధంగా విశాఖపట్నం సంబంధించి తుఫాన్ హెచ్చరికల కేంద్రం కూడా హెచ్చరికలు జారీ చేసి, అంతేకాకుండా తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఇప్పటికే విశాఖలోని సముద్రం అయితే మాత్రం ముందుకు రావడమే కాకుండా కెరటాలు సుమారు 2 నుంచి 3 మీటర్ల మేర ఉబెచ్చి కూడా ఎగిసిపడే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ప్రధానంగా ఇది ఉత్తరాంధ్రపై ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. కాబట్టి కోస్తా ఉత్తరాంధ్ర సంబంధించి తీర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, అంతేకాకుండా 2-3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని ఇప్పటికే అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఇటు విజయవాడలో ఏదైతే ఇప్పటికీ కూడా విపత్తు కొనసాగుతుందో రాష్ట్రంలో కూడా ఇటు ఉత్తరాంధ్రలో ఈ కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కడ కూడా చెరువులకి కానీ కాలువలకు కానీ గంటలు పడకుండా చూసుకునే విధంగా కూడా కలెక్టర్లందరూ కూడా ఎక్కడికక్కడ మొత్తం అధికారులతో పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అయితే విశాఖకు సంబంధించి రూరల్ ప్రాంతంలో కానీ విశాఖ అర్బన్ ప్రాంతంలో కానీ గత నిన్నటి నుంచి కూడా భారీ వర్షం కురుస్తుంది. ఇప్పటికే అనేక పంట పొలాల్లో నీరు చేరడమే కాకుండా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జలమయ్యాయి. విశాఖ నగరంలోని చూసుకున్నట్టయితే ఇటు అల్లిపురం, అంతేకాకుండా కొబ్బరి తోట, జ్ఞానాపురం ఏరియాలు మొత్తం కూడా జలమయ్యే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇటు సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో కూడా రాత్రి నుంచి ఇటు అధికారులు చూసి పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా విశాఖకి సంబంధించి జీబీఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు ఈ నీటిని ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో పేరుకున్నటువంటి నీటిని బయటకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే గడ్డల్లో మన కురిసిన భారీ వర్షాలకు కూడా గడ్డల్లో ఉన్నటువంటి పూడికలు కూడా తీయడంతో కొంతమేర ముప్పు తప్పినట్టే. అయినప్పటికీ కూడా ఈ వర్షాలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శశిరేఖ. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ బాలకృష్ణ.